యొక్క భావము, భావజాలాలు, పరలోక రాజ్యం యొక్క శక్తి ప్రార్థన చేస్తేనే మీకు తెరవబడుతుంది. అంతే ఉదయం మీరు ఎలా హృదయం తెరవబడాలంటే ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. ప్రార్థన చేసి నమ్మాలా 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 నమ్మాలా. నమ్మకంతోనే మీరు నీతిమంతులు. వాడు గాలి తీస్తూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా గాలి తీస్తున్నాడు. గాలి కొడతానే ఉండాలా, గాలి కొడతానే ఉండాలా, గాలి కొడతానే ఉండాలా. విశ్వాసము విశ్వాసము విశ్వాసము. అబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి ఎంతగా ఒక్కొక్క భక్తుడి యొక్క దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన అనుభవం ఉంది. వెండి బంగారముల చేత మీరు రక్షించబడలేదు కానీ, విమోచించబడలేదు కానీ, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం వంటి మీ శక్తి మీకు తెలియాలి అంటే, మీ పవర్ మీకు తెలియాలి అంటే, మీరు అధికారులు, కలెక్టర్ కన్నా మంచి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన వారు, సీఎం కూడా తలగా పెట్టుకుంటాడు. ఎలాగో ఈ కుటుంబాన్ని ఎలా బాధ్యత, గృహ నిర్వహకత్వం చేసేవాడు. అబ్బా ఎలా చేయాలి, సీఎం కూడా ఇలా ఏం చేయాలి, ఎన్ని కోట్లు కావాలి అంటాడు. కానీ అదేం అవసరం లేదు. ప్రభువానికి స్తోత్రం. మాకు కావాలి, మాకు శక్తి కావాలి, మాకు కావాలంతే. ఎందుకు ఏంటి అని దేన్ని వివరించి చెప్తే నీకు